వద్దు మృదుల, ఏదో జరుగుతుందని నువ్వేదో చేసి ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఈ పెళ్ళైనా ప్రశాంతంగా జరగని. అది కాదు మధు గారు. వద్దని చెప్తున్నాను కదా, వదిలే. అక్కడేం జరగాలో అదే జరుగుతుంది. ఒకవేళ ఏదన్నా తేడా జరిగినా అది నీకు సంబంధం లేని విషయం. నువ్వు కలగ చేసుకోకూడదు. అయినా అక్కడేం జరుగుతుంది? నువ్వు ఇలాంటి విషయాలు ఏవో చెప్తే తప్పించి అంతా బాగానే జరుగుతుంది. ఇది నా రిక్వెస్ట్ అనుకుంటావు, ఇంకేమైనా అనుకుంటావు. నీ కారణంగా పెళ్లిలో ఎలాంటి గొడవలు రానివద్దు. అయినా నిన్ను కూడా ఇలా ప్రాధాయపడే పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మనిద్దరం ఒక్కటే, వేరు కాదు అనుకున్నాం. కానీ ఒక్కటి కాదు, వేరు అని నువ్వు నిరూపించావు. అన్నయ్య ఇక్కడి నుంచి వెళ్తున్నాడు. లోపల ఎవరున్నారు? అన్నయ్య ఆవేశంగా వెళ్తున్నాడు. ఇదేమో ఏడుస్తోంది. కుంపతీసి నా ప్లాన్ మొత్తం అన్నయ్యతో చెప్పేలేదు కదా. ఏయ్ ఆగవే. ఏంటి అన్నయ్యతో మాట్లాడుతున్నావు? మా ప్లాన్ మొత్తం చెప్పేశావా? మానసితో అన్నయ్య పెళ్లి చేయబోతున్నావని చెప్పేశావా? అడుగుతుంది నిన్నేనే. చెప్పావా? చెప్పావా లేదా? బ్రతికిపోయావే. చెప్పుంటే ఇక్కడ గొయ్యి తీసి పాతేసుండేదాన్ని. అయినా ఇంతకాలం నీకు నచ్చినట్టే చేసావు కదే. ఎవరికి చెప్పకుండా మధు అన్నయ్యని పెళ్లి చేసుకున్నా. తరుణ్ తనయ్యల పెళ్లి చేసేశావు. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ జరిగేది నువ్వు చూస్తూనే ఉండాలి. కాదు కూడదు అని నోరెత్తావే అనుకో, గొంతు కోసేస్తా. పెద్దమ్మ ఎలాగైనా మధు అన్నయ్యతో పెళ్లి జరిపిస్తానని మాటిచ్చింది కాబట్టే మాన్సి పెళ్లి పీటల వరకైనా రావడానికి ఒప్పుకుంది. ఇప్పుడు నువ్వేదో ఆలోచించి మా ప్లాన్ చెడగొట్టబోతున్నావని మానసికి చెప్పానే అనుకో, ఇప్పుడే ఈ పెళ్ళొద్దని గొడవ చేస్తుంది. చెప్పేమంటావా? చెప్పు. వద్దు సరియు, నేనే ప్లాన్ చేయడం లేదు. ఈ విషయం గురించి ఎవరితోనూ మాట్లాడను కూడా. మానసికేం చెప్పొద్దు ప్లీజ్. నిన్నెవడు నమ్ముతాడే? పైకి బాగానే ఉంటూ కింద నుంచి గోతులు తవ్వుతావు. పెళ్ళయ్యేంత వరకు నేను వదలకూడదు. రావే. ఆ ఏడుపు మొహంతో వెళ్తే లేనిపోని డౌట్స్ అన్నీ వస్తాయి. ముందు ఆ కళ్ళు తుడుచుకో. అమ్మాయిని తీసుకురండి అమ్మా.
బ్రాహ్మణి దేవుల సుపుత్రుడు మధుసూదన్ రావుతో వివాహం జరగబోతోంది. ఇప్పుడే నా బావని తిరిగి దీని దగ్గర నుంచి లాక్కుంటున్నా. మళ్ళీ నా దగ్గరే ఉండనిస్తే తిరిగి బావని లాగేసుకోదు. బావా 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 ఏమైందన్నయ్య? నేను గదిలో పెట్టి తాళం ఎవరేశారు? సరియో ఫ్రెండ్ బావా. కరెక్ట్ గా ముహూర్తం టైంకి పెళ్లి కొడుకు జంప్ అయిపోతాడు. అప్పుడు వేరే గత్యంతరం లేక మధుతో మానసి పెళ్లి జరిపిస్తారు. అడుగుతుంది నిన్నే చెప్పు. ఏంటే చెప్పేది? ఏదో ఒకటి చేయాలి బావా, లేదంటే వదిన జీవితం అన్యాయం అయిపోతుంది. ఇంతకి తెగిస్తారా? మనం అక్కడికి వెళ్ళి ఫూల్ కావాలని సరే గేమ్ ప్లే చేయట్లేదు కదా. లేదు బావా, మనం అక్కడికి వచ్చి ఫూల్ కావాలనుకుంటే గదిలో పెట్టి తాళం ఎందుకు వేస్తుంది? మనం అక్కడుంటే అడ్డుకుంటామని కళ్యాణ మండపానికి రాకుండా చేసింది బావా. పైగా ఇప్పుడు అన్నయ్య పరిస్థితి వేరు బావా. అమ్మాయి ఏం చెప్తే అది చేసేలా ఉన్నాడు. అక్కడ వదినకి ఎవరూ తోడలేరు బావా. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. ఈ పెళ్ళి ఆపండియ్యా, పెళ్ళి ఆపండియ్యా, పెళ్ళి ఆపండియ్యా, పెళ్ళి ఆపండియ్యా, పెళ్ళి ఆపండియ్యా, పెళ్ళి ఆపండియ్యా. అయ్యా ఈ పెళ్ళి ఆపండియ్యా. ఏయ్, వీడినెవరు లోపలికి రానిచ్చారు? బయటికి లాగండి. అయ్యా నా మాట వినండి అయ్యా, ఈ పెళ్లి జరగకూడదయ్యా. ఆపండి అయ్యా, ఆపండి బాబు. నా కూతురు పెళ్లి ఆపడానికి నువ్వెవడివిరా? సెక్యూరిటీ! అయ్యా ఇది నిజం పెళ్లి కాదయ్యా, అంతా నాటకమయ్యా. నాన్న నువ్వెందుకు వచ్చావు? నువ్వు వెళ్ళిపో నాన్న. అమ్మా నువ్వుండమ్మా, నీకేం తెలీదు. నీ బతుకు నాశనం అయిపోతుంది తల్లి. అంతా కరెక్ట్ గా అవుతున్న టైంకి వీడొచ్చాడేంటి? ఎవరైనా రాని ఏమైనా చేయని, జరగాల్సింది పెద్దమ్మ చూసుకుంటుంది మమ్మీ. నాన్న ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా నువ్వుండమ్మా. అయ్యా ఈ పెళ్లి నిజం పెళ్లి కాదయ్యా, నా అల్లుడు బాబు చేత తాళి కట్టించాలని పథకం వేశారయ్యా. మధు చేత తాళి కట్టించడం ఏంట్రా? తాగొచ్చి నోటుకొచ్చినట్టు వాగుతున్నావు నిన్ను. నాన్న ఆగండి నాన్న. చంపేస్తానేమనుకున్నావు? మా జీవితాలతో మా బిడ్డల జీవితాలతో ఆడుకోవడం అందరికీ బాగా అలవాటైపోయింది. అయ్యా లేదయ్యా,
నేను చెప్పేది నిజమయ్యా. నువ్వేదో మారి మనిషిలా బతుకుతున్నావు అనుకుంటే ఇంకా నీ బుద్ధులు పోలేదన్నమాట. అల్లుడు బాబు, నీకు కూడా తెలియకుండా నేను ఒక పావులాగా వాడుకుంటున్నారు వాళ్ళు. నా బిడ్డని నిన్ను దూరం చేయాలని చూస్తున్నారు బాబు. వీరస్వామి, ఎందుకయ్యా మా జీవితాలతో ఆడుకుంటున్నారు? అక్కడ నా బిడ్డ పెళ్లి జరుగుతోందయ్యా. వచ్చి గొడవ చేయడానికి నీకు మనసులా వస్తోంది? అమ్మా భారతమ్మా, నేనెందుకు నీ బిడ్డ పెళ్లి ఆపుతానమ్మా? ఇదంతా నాటకం అమ్మా. నా బిడ్డకు అన్యాయం జరుగుతోందమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వే కాపాడమ్మా. మృదుల, చెప్పే మృదుల, ఇదంతా నిజమే అని చెప్పే. నాకైతే ఈ ప్లాన్ చేసిన వాళ్ళని చంపేయాలనుంది. నీకు దండం పెడతాను, నువ్వేం గొడవ చేయొద్దు ప్లీజ్ గీత. తప్పు చేశానయ్యా. లేదంటే వాడిని ఇక్కడే చంపేస్తాను. నేను పంపిస్తాను మావయ్య. మనుషులకి ఇచ్చిన విలువ గౌరవం కాపాడుకోపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. పద. అల్లుడు బాబు, నేను చెప్పేది నిజం బాబు. నా బిడ్డకు మాత్రం అన్యాయం చేయకండి బాబు. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. పద తీసుకెళ్ళు. నా బిడ్డకు అన్యాయం చేయకండి బాబు, మీకు దండం పెడతాను బాబు. నా కూతురికి మాత్రం అన్యాయం చేయకండి బాబు, అన్యాయం చేయకండి బాబు. మేడం, పరిస్థితి చూస్తే హాట్గా ఉంది. ఇప్పుడు నేను పేట్ల మీద నుంచి లేస్తే నన్ను చంపేస్తారేమో. లేవకపోతే మా పెద్దమ్మ నిన్ను చంపేస్తుంది. ప్రస్తుతానికి కామ్గా కూర్చొని టైం వచ్చినప్పుడు చెప్పింది చెయ్యి. బాబు వచ్చావయ్యా. లోపల అన్యాయం జరగబోతుందని చెప్తుంటే ఎవరు నమ్మట్లేదయ్యా. నన్ను బయటికి గెంటేశారయ్యా. సార్, లోపలికి ఎవరు రానివద్దన్నారు. నా చెల్లి పెళ్ళైతే నన్ను రానివ్వకపోవడం ఏంట్రా? జరగ నానా 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 నానా, ఈ పెళ్లి జరిపించొద్దు నానా. ఇదంతా నాటకం నానా. మ్యాటర్ లీక్ అయిపోయినట్టుందక్క. ఒకరి తర్వాత ఒకరొచ్చి గొడవ చేస్తున్నారు. ఎవరెంత గొడవ చేసినా మనం అనుకున్నది మాత్రం జరుగుతుంది. మానసికి మధుబావుకి పెళ్లి చేయడానికి ఆడుతున్న నాటకం నాన్న. నమ్మ నాన్న, ప్లీజ్ నాన్న. మధు, ముందు వాణ్ణి నోరు ముయ్యమని చెప్పు. అసలు వీళ్ళకి ఏమైంది మధు? ఆ వీరస్వామి అంటే తాగుబోతాడు. బుర్ర లేకుండా ఏదో వాగుతున్నాడు అనుకోవచ్చు. వీడి బుర్ర బుద్ధి ఏమైందిరా?
అసలు నాకెదురు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చాడ్రా? ఓ, చెప్పకుండా పెళ్లి చేసుకుంటే పెద్ద మగాడైపోయాను అనుకుంటున్నాడా? చంపేస్తానే అనుకున్నాడో? వాడిని ఇక్కడి నుంచి పొమ్మని చెప్పదు. అయ్యో నాన్న, మీకెందుకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. అమ్మా, నువ్వైనా అర్థం చేసుకోమ్మా. ఆపరా! మృదులా మృదులా మృదులా, ఎవర్రా మృదులా? నీ తోడబుట్టిన చెల్లెల కన్నా ఎక్కువ? నీ పెళ్లి చేసింది కదా అని నీకు మంచిదైపోయిందేమో, కానీ మా గుండెల మీద తన్నిందిరా అది. అమ్మా, చాలా మాట్లాడేస్తున్నావమ్మా, కానీ తను మన మంచి కోసం ఎంత ఆలోచించిందో అర్థమైన రోజున చాలా బాధపడతావమ్మా. నాన్న, నేను చేసింది మీకు తప్పనిపిస్తే, మీకు బాధ కలిగిస్తే నన్ను శిక్షించండి, అంతేగాని అన్ని కోపాలు అందరి ఆవేశాలు మృదుల మీద చూపించదు నాన్న. పిచ్చి పట్టిందా భారతి వీడికి? ఏం మాట్లాడుతున్నాడు? నిజం నాన్న. సరియు ఫ్రెండ్ ఇందాక మన ఇంటికి వచ్చి ఎవరితోనో ఈ ప్లాన్ గురించి ఫోన్లో మాట్లాడుతుంటే తనే వింది నాన్న. ఈ పెళ్లి మధ్యలో ఆపి మధుతో మానసికి పెళ్లి చేయాలన్నది ప్లాన్. ఆహాహా, నేను ప్లాన్ వేస్తున్నానని చెప్పి నా మీద ఏం ప్లాన్ వేసావు బావా? నా ఫ్రెండ్ పని పాట లేకుండా నేనేదో ప్లాన్ చేశానని మీ దగ్గరకు వచ్చి చెప్పిందా? అర్థమైంది మావయ్య. ఆస్తి రాసి నాకింత విలువిచ్చారు కదా, మళ్ళీ నన్ను మీ దృష్టిలో చెడ్డదాన్ని చెయ్యాలనేది అసలు ప్లాన్. సరే, ఏం జరుగుతుందో చేస్తున్న వాళ్ళ అంతరాత్మలకి తెలుసు. అది బయటపడిన రోజున అందరూ తల దించుకోవాల్సి వస్తుంది. నోరు ముయిరా. నా బిడ్డని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మక ద్రోహం చేసింది సరిపోక ఇప్పుడు దాని పేరు చెడగొట్టి పరువు తీయాలని కంకణం కట్టుకొని వచ్చావా? ఎవరికెవరు ద్రోహం చేయాలని చూస్తున్నారత్తా, ఇప్పుడే తెలుస్తా. రేయ్, నిజం చెప్పరా, ఎవరితో కలిసి నాటకం ఆడుతున్నావు? ఎవరు చేస్తున్నారు చెప్పరా? తరుణ్ బాబు, లే. పిచ్చి పట్టిందా నీకు? నీ కాబోయే బావ మీద చేయి చేసుకున్నావు. నా కొడుకు ఎప్పుడూ నిజం వైపే ఉంటాడ్రా. ఇప్పుడు నీ మీద చేయి చేసుకున్నాడంటే నువ్వు నమ్ముతున్నది అబద్ధం, ఇక్కడ జరుగుతున్నది నిజమని అర్థం. అయినా తప్పు నీది కాదురా, అదిగో ఆ మహాతల్లిది. ఇప్పుడిప్పుడే మీ అమ్మా నాన్నలకి దాని అసలు రూపం అర్థమైంది. నీకు కూడా అర్థమైతే ఉండి 4 అక్షంతలు వేసి వెళ్ళు, లేదంటే నోరు మూసుకొని వెళ్ళిపో. వెళ్ళిపోతానత్తా, కానీ తనకు అన్యాయం చేస్తే మనకెవరికి పుట్టగతులు ఉండవత్తా. మృదుల, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నీకేం అన్యాయం జరుగుతుందో నీకు తెలుసు, అయినా ఎందుకు మౌనంగా ఉంటున్నావు? తరుణ్, చాలు. ముహూర్తానికి టైం అవుతుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు వెళ్ళు తరుణ్. వెళ్తా బావా. నిజంగా వాడు నా చెల్లెని పెళ్లి చేసుకుంటే అక్షింతలు వేసే వెళ్తా, కానీ ఏమాత్రం తేడా జరిగినా నన్నెవ్వరూ ఆపలేరు. బాబు, భారతి పద పద బాబు. అయ్యా, ఏం చేద్దామయ్యా? నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోతుందయ్యా. ఏం కాదు, నా కంఠంలో ప్రాణం ఉండగా మృదులకు అన్యాయం జరగనివ్వను.
ఇప్పుడు ఈ గొడవ జరిగింది కదా, లేస్తే మామయ్య ఏమంటారోనని స్వరూప్ భయపడిపోతున్నాడు. మరి ఎలా చేస్తారో ఏంటో, మరి ఏం జరుగుతుందో ఏంటో. బాబు జీలకర్ర బెల్లం పెట్టండి. ఇంకా లేచి గొడవ చేయడింది. కొంప తీసి తాలికాని కట్టేస్తాడా?